పీవీఎస్ ఆధ్వర్యంలో మింటి కాంపౌండ్ ఎస్పీడీసీఎల్ సిఎండి ఆఫీస్ ముందు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాము. ఈ ప్రెస్ మీట్ కి మా జేఏసీ నాయకులందరూ కూడా, రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులందరూ పాల్గొన్నారు. ప్రధానంగా మొన్న 10వ తారీఖున కన్సల్టేషన్ ఆఫీసర్ అంటే జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ దగ్గర జాయింట్ మీటింగ్ జరిగింది. ఆ జాయింట్ మీటింగ్ లో మేము వాస్తవానికి 14వ తారీఖు నుంచి సమ్మెలోకి వెళ్ళాలి, నిరవధిక సమ్మెలోకి. వెంటనే లేబర్ కమిషనర్ కన్సల్టేషన్ అడ్మిట్ చేసి కన్సల్టేషన్ పూర్తి అయ్యే వరకు కూడా మీరు సమ్మెలోకి వెళ్ళడానికి వీల్లేదు, సమ్మెలోకి వెళ్ళినట్లయితే ఈ సమ్మె చట్టం వ్యతిరేకమైంది, ఇల్లీగల్ స్ట్రైక్ గా డిక్లేర్ చేయవలసి వస్తారు. కాకపోయినా మేనేజ్మెంట్ కూడా ప్రభుత్వంతో, ముఖ్యమంత్రి గారితో, సీఎం గారితో కూడా మాట్లాడి సమస్యని పరిష్కారం చేయడానికి కృషి చేస్తామని చెప్పి వచ్చినటువంటి మేనేజ్మెంట్ చెప్తున్నప్పుడు మీరు అంత తొందరగా సమ్మెలోకి వెళ్ళి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు అందరికీ కూడా ఇబ్బంది కలగడం సరైనటువంటి పద్ధతి కాదు అని చెప్పి కన్సల్టేషన్ ఆఫీసర్ గా ఉన్నటువంటి జాయింట్ కమిషనర్ గారు చెప్పడం అనేది జరిగింది. దాని తర్వాత మా జాయింట్ యాక్షన్ కమిటీ కూడా ఆలోచన చేసి, ఒకటే ప్రభుత్వం దృష్టికి సమస్య వెళ్ళింది కాబట్టి వీలైనంత త్వరగా ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు సమస్య పరిష్కారం చేయడానికి కృషి చేస్తారని చెప్పేసి ఆశించాం. రెండోది, మేము చట్టానికి లోబడి పనిచేస్తారు మా జేఏసీ. చట్టం వ్యతిరేకంగా ఈ రోజు సమ్మె నోటీస్ ఇచ్చి రేపే సమ్మెలోకి వెళ్ళిపోవాలని అనుకోము. సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత సమ్మె సిస్టమ్ ప్రకారంగా, పద్ధతి ప్రకారంగా, చట్టానికి అనుగుణంగా మేము 14 రోజుల తర్వాత ఏ రోజునైనా సమ్మెలోకి వెళ్ళాలని చెప్పి అనుకున్నాం. కాబట్టి కన్సల్టేషన్ మీటింగ్ ఉంది కాబట్టి జాయింట్ కమిషనర్ గారు చెప్పినటువంటి పద్ధతులలో మేము తాత్కాలికంగా 14వ తారీఖు నుంచి తలబెట్టినటువంటి నిరవధిక సమ్మెని వాయిదా వేసుకోన్నాం. 23వ తారీఖున మళ్ళీ కన్సల్టేషన్ ఆఫీసర్ ముందు జాయింట్ మీటింగ్ ఉంది. ఆ రోజున కూడా మా 20,000 మంది ఆర్టిజన్స్ కి విద్యార్హతలను బట్టి కన్వర్షన్ ఇవ్వడానికి మేనేజ్మెంట్ గానీ, రాష్ట్ర ప్రభుత్వం గానీ సిద్ధంగా లేకపోతే మేము అనుకోని పద్ధతిలో, ప్రభుత్వం కూడా ఊహించిన పద్ధతులలో మెరుపు సమ్మె కూడా వెళ్ళే అవకాశం ఉన్నది. మరి అంతవరకు రాకుండా ప్రభుత్వం కూడా, యాజమాన్యం కూడా అర్థం చేసుకుని ఈ ఆర్టిజన్స్ ఎదుర్కొంటున్నటువంటి సమస్యని అన్నింటినీ కూడా పరిష్కారం చేయడానికి కృషి చేస్తారని చెప్పి కాంగ్రెస్ సర్కార్ మీద భరోసా ఉంది మాకు. ముఖ్యంగా బట్టి విక్రమార్క గారి మీద, రేవంత్ రెడ్డి గారి మీద కూడా పూర్తి భరోసా ఉంది. కానీ ఆర్టిజన్స్ మిత్రులు మాత్రం వెంటనే సమ్మెలోకి వెళ్తే బాగుంటుందనే ఆలోచనతో ఉన్నారు. ఏమైనా కన్సల్టేషన్ ఆఫీసర్ చెప్పారు కాబట్టి కొంత సమయం ఇవ్వాలి. కాబట్టి మనం కార్మిక నాయకులుగా, అంటే ట్రేడ్ యూనియన్ లీడర్లుగా కూడా యాజమాన్యం యొక్క బాధ్యతలను కూడా గమనించి తాత్కాలికంగా వాయిదా వేసాం. అంతేకాని సమ్మెను మాత్రం మేము రద్దు చేయలేదు, తాత్కాలికంగా వాయిదా వేసాం. మాకు న్యాయం జరగని పద్ధతులలో ఖచ్చితంగా సమ్మె చేస్తాము. అవసరమైతే ఏ పోరాటానికి సిద్ధపడతాము. ఆర్టిజన్ కార్మికులు కన్వర్షన్ అయ్యే వరకు, ఎగ్జిస్టింగ్ సర్వీస్ రూల్స్ అమలు అయ్యే వరకు మా జేఏసీ ఈ పోరాటం ఎంత వరకైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. ఏ త్యాగాలకైనా ఈ జేఏసీ నాయకత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వానికి, యాజమాన్యానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం.